ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాప్రేమగల తండ్రి, ఈ వాక్యమును మీ అమితమైన కృపతో నింపి మీ కుమారుడి యొక్క రక్తపు చాటుని ఈ వాక్యమును మరుగుపరిచి మీ ఆత్మ యొక్క శక్తి చేతను అగ్ని చేతను ఈ వాక్యమును మీరు అభిషేకించండి. నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే వాక్య అంశం, మోషే యొక్క శరీరం సాతానుకు ఎందుకు అవసరం? మోషే యొక్క శరీరం సాతానుకు ఎందుకు అవసరం? దీనికి మూలవచనం యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు అని రాయబడి ఉండటం మనం ఇక్కడ ఈ వాక్యములో చూస్తున్నాం. ఇక్కడ ఈ వాక్యములో ఏం జరుగుతుంది అంటే, చనిపోయిన మోషే యొక్క శరీరము కోసం యెహోవా యొక్క ప్రతినిధి అయిన ప్రధాన దూత అయిన మిఖాయేలు మధ్య అపవాది మధ్య ఒక వాదనను మనం ఈ వచనములో చూడగలుగుతున్నాం. ఇప్పుడు అసలు మోషే యొక్క శరీరమును గురించి అపవాదికి ఎందుకు ఇంత అవసరం? ప్రధాన దూత అయిన మిఖాయేలుతోటి వాదన దిగటం ఎందుకు అనే విషయం గురించి మనం కొంచెం లోతుగా ధ్యానిస్తే, మోషే యొక్క శరీరము పట్ల సాతానుకు మొత్తం 4 దురాలోచనలు ఉన్నవి. మొదటి దురాలోచన, సాతాను ఆరోపిస్తున్నదేమిటి అంటే, ఇజ్రాయేల్ దేశమును 40 సంవత్సరములు అరణ్య మార్గములో నడిపించిన మోషే అనే ఒక మహాప్రవక్తని, దేవుడితోటి ముఖాముఖిగా మాట్లాడగల అనుభవం గల ఒక మహాప్రవక్తని, పాత నిబంధనకు మధ్యవర్తి అయిన మోషే అనే ఒక మహాప్రవక్తకి దేవుడు తగనంత ప్రాధాన్యతని ఇచ్చి మోషే యొక్క శరీరమును అంత్యక్రియలు జరపలేదని సాతాను యొక్క మొదటి ఆరోపణ, మొదటి దురాలోచన. అయితే ఇది వాక్యం పూర్తిగా దీనిని ఖండిస్తుంది. ఎందుకంటే మనం ద్వితీయోపకాండం 34:6 వచనం కనుక చదివితే, బెత్షెయేలు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. ఇదే వచనం మనం ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే హీ బరీడ్ హిమ్ అని రాసి ఉంటుంది. సాక్షాత్తు యెహోవావే తన్ను తాను తగ్గించుకొని మోషే యొక్క ప్రవక్త అనే స్థానతనికి ఘనత చేకూర్చటానికి మోషే చేసిన మహాపరిచర్యకు ప్రతిఫలముగా తానే దిగివచ్చి మోషేకి తానే స్వయముగా అంత్యక్రియను జరిగించటం మనం ఆ వచనములో క్లుప్తముగా చాలా స్పష్టముగా మనం చూడగలుగుతాం. ఇది ఎంటైర్ బైబిల్ హిస్టరీలో, మొత్తం సంపూర్ణమైన బైబిల్ చరిత్రలో ఏ ప్రవక్తకు కూడా దొరకని మహాభాగ్యం. ఇక రెండవ దురాలోచన ఏంటి అంటే, సాతాను మోషే శరీరము కనుక లభిస్తే, మోషే భూస్థాపితం స్థలం మట్టం తనకు తెలిస్తే, ఆ స్థలమును మోషే శరీరమును ఇజ్రాయేలుకు ఒక విగ్రహపు ఆరాధన స్థలముగా మార్చాలనేది సాతాను యొక్క రెండవ దురాలోచన.
ఇది ఎప్పుడైతే విగ్రహపు ఆరాధన అనేది యెహోవా యొక్క కోపాగ్నిని, యెహోవా యొక్క తీర్పును అది ఆహ్వానిస్తుంది. కాబట్టి ఇజ్రాయేల్ దేశమును ఈ మోషే యొక్క భూస్థాపిత స్థలమును తీసుకొని దాన్ని ఒక విగ్రహ స్థలముగా మార్చాలన్నది సాతాను యొక్క రెండవ దురాలోచన. ఇక మూడవ దురాలోచన ఏమిటంటే, మోషే యొక్క మట్టి శరీరమును మహిమ శరీరముగా ధరించకుండా రూపాంతర కొండ మీద కృపకు సాదృశ్యకమైన కృపా సంపూర్ణుడైన యేసుక్రీస్తుతోటి ముఖాముఖిగా ఆయన యొక్క ముఖకాంతిని, ఆయన యొక్క మహిమను చూడకుండా అడ్డుకోవటమే సాతాను యొక్క మూడవ దురాలోచన. ఇక నాలుగవది మోషే పట్ల దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క ఉద్దేశం ఆ మోషే యొక్క మరణముతోటి ముగియలేదు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ రావలసి ఉన్న 2 సాక్షులలో ఒకరు మోసే, 2 ఎలీషా. కాబట్టి మోషే పట్ల, మోషే శరీరము పట్ల, మోషే మరణము తర్వాత కూడా దేవుడు మోషే పెట్టుకున్న ప్రణాళిక పట్ల దానిని నాశనము చేయటానికి, ఆ చిత్తమును అడ్డుకోవటానికి సాతాను వేసిన 4వ దురాలోచన. మరి నూతన నిబంధన గ్రంథములో విశ్వాసులుగా జీవిస్తున్న మనకి ఈ యొక్క వాక్య భాగములో నుండి ఏదైనా ఆత్మీయ పాఠం మన జీవితాల్లో అప్లై చేసుకోవచ్చా? ఏదైనా ఆత్మీయ పాఠం మనం బైబిల్ సూత్రాలు ఏదైనా తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా మనందరికి కూడా ఇది వర్తిస్తుంది. నూతన నిబంధన గ్రంథంలో ఉండే ప్రతి విశ్వాసి కూడా గుర్తుంచుకోవలసింది, మీ యొక్క శరీరం ఇద్దరికీ అవసరమే. ఇద్దరికీ అవసరమే. ఎవరు ఇద్దరికీ అంటే, ఒకటి నిన్ను మరణపు నుండి జీవములోనికి నడిపించి, చీకటి నుండి వెలుగులోనికి నడిపించి, శాపము నుండి ఆశీర్వాదంలోనికి నడిపించి, భూ సంబంధమైన శారీరక జీవితము నుండి నిత్య జీవితమునకు నడిపించబోయే యెహోవాకు, అదే విధముగా నీ యొక్క శరీరమును వాడుకొని నిన్ను పాపములోకి తోసివేసి నీ యొక్క రక్షణ సాక్ష్యమును నాశనము చేయుటకు లూసిఫర్కు, ఇద్దరికీ మీ శరీరం, మన శరీరం అవసరమే. రెండవ విషయం ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవలసింది, మనం క్రీస్తు యొక్క మొదటి రాకడలో మనం రక్షించబడ్డాము అంటే మన యొక్క ఆత్మ మాత్రమే రక్షించబడింది. మన శరీరం క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు ఇంకా రక్షించబడలేదు. అందుకే ఆధ్యాత్మిక పరంగా చూస్తే మనిషి యొక్క ఆత్మ కానీ, మనిషి యొక్క మనస్సు కానీ, మనిషి యొక్క శరీరము కానీ చూస్తే ఈ మూడింటిలో కూడా ఆత్మీయ పరంగా బలహీనమైనది ఈ శరీరమే. కాబట్టి ఈ శరీరము మీద ఇద్దరు ఆశపడటం జరుగుతుంది. కాకపోతే
ఇప్పుడు ప్రతి నూతన నిబంధనలో జీవిస్తున్న విశ్వాసి మనం తీర్మానించుకోవలసిన ఒక విషయమైతే ఉంది. మన యొక్క శరీరమును జీవాధిపతి అయిన యెహోవాకు అప్పగించాలా, లేక చీకటి అంధకారపు శక్తులకు సూత్రుడైన లూసిఫర్కు అప్పగించాలా అన్నది మనల్ని ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకొని మనం తీసుకోవలసిన ఒక ముఖ్యమైన నిర్ణయం. ఒకవేళ నువ్వు వెలుగులోనే ఉండాలని ఆశపడితే, దేవుడికే నీ దేహాన్ని ఇవ్వాలని నువ్వు ఆశపడితే, వాక్యానుసారముగా బైబిల్ మనకి ఏదైనా సహాయం చేస్తుందా అని మనం ధ్యానించి చూస్తే, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అనాథలుగా, మన శరీరమును సాతాను యొక్క కుతంత్రములకు బలిగా అంత ఈజీగా మన దేహమును ఆయన సాతానుకు అప్పగించటం లేదు. మన దేహం సాతాను నుంచి తప్పించి జీవాధిపతి అయిన దేవుడికి నువ్వు అప్పగించాలి అంటే ప్రతి విశ్వాసికి కూడా 2 ప్రత్యక్షతలు మీద ఆధారపడాలి. మొదటిది వాక్యపు ప్రత్యక్షత. దీనికి రిఫరెన్స్ 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. రక్షించబడిన తరువాత మీ దేహం దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన దేవుడి యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహాశ్రేష్టమైన మలినం లేని, పాపము లేని రక్తము చేత కొనబడింది. ఆ రక్తములోనే మన యొక్క ప్రతి పాపము కడగబడ్డాయి. అందువలన అందునిమిత్తమై ఈ దేహం పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయముగా మారింది. నువ్వు శరీరముతో పాపము చేసినప్పుడల్లా, నువ్వు శరీరమును సాతానుకు అప్పగించినప్పుడల్లా, నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నామనే ప్రత్యక్షత మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఇక 2వ ప్రత్యక్షత బాప్తిజం యొక్క ప్రత్యక్షత. బాప్తిజము ముందు అంటే నువ్వు రక్షించబడినకు ముందు, అంటే నీ సాల్వేషన్కి ముందు ఆదాము నీతిలో నువ్వు బతుకుతున్నప్పుడు నీలో ముఖ్యముగా ఏమి జరుగుతుంది అంటే నీ యొక్క ఆత్మ దేవుడితో సహవాసము, దేవుడితో బంధము కలిగిన ఆత్మ మరణిస్తుంది, దేహము జీవిస్తుంది. అయితే ఎప్పుడైతే నువ్వు అపోస్తల కార్యం 4:12 ప్రకారం యేసుక్రీస్తు యొక్క నామములో మాత్రమే రక్షణ ఉందని నమ్మి, రోమా పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనముల ప్రకారం యేసుక్రీస్తే రక్షకుడు అని నీ నోటి ద్వారా ప్రకటించి, ఆయనను 3వ నాడు మృతులలో నుండి తండ్రి లేపాడని నీ హృదయాంతరంగములో నువ్వు విశ్వసించినప్పుడు
దీనివలన నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు పాపివని ఒప్పుకొని అపోస్తల కార్యం 2:38 ప్రకారం మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు యొక్క మరణములో భూస్థాపితంలో పునరుత్థానములో నువ్వు బాప్తిజం పొందినప్పుడు నీ యొక్క శరీరం యేసుక్రీస్తు యొక్క శరీరముతో పాటు మరణిస్తుంది. బాప్తిజం పొందుకున్న తరువాత, రక్షణ పొందుకున్న తరువాత నీలో జరిగే పరిణామం ఏమిటి అంటే, చనిపోయిన నీ ఆత్మ తిరిగి బ్రతుకుతుంది. రక్షణ ముందు బతికి ఉన్న నీ శరీరం ఇప్పుడు మరణిస్తుంది. మరణించిన శరీరం పాపము చేయలేదు. మరణించిన శరీరం పాపానికి స్పందించదు. మరణించిన శరీరం పాపాన్ని ఆనందించలేదు. ఇట్ ఈస్ డెడ్ టు ది సిన్. ఇట్ ఈస్ డెడ్ టు ది సిన్. కాబట్టి వాక్యానుసారమైన బాప్తిజం పొందుకున్న ప్రతి బిడ్డ కూడా ఈ 2 ప్రత్యక్షతలు, వాక్యం ద్వారా, జీవము గల వాక్యము ద్వారా మనకి ఇస్తున్న ఈ 2 ప్రత్యక్షతల మీద మీ యొక్క నూతన నిబంధన యొక్క విశ్వాస ఆధ్యాత్మిక జీవితం కట్టుకున్నట్లయితే మీ శరీరం సాతానుకు అప్పగించకుండా మీ మట్టి శరీరం మహిమ శరీరం పొందటానికి 2వ రహస్య రాకడలో మీరు మట్టి శరీరము మహిమ శరీరముగా ధరించుకొని మీ శరీరమును మార్చుకొని నిత్య జీవము పొంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో, సెరాఫీములతో, కేరూబీములతో, 24 మంది పెద్దలతో, ప్రవక్తలతో యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూస్తూ మీరు నిత్య జీవం పొందగలరు. కాబట్టి ఈ యొక్క శరీరం పరిశుద్ధాత్మ యొక్క దేవుడి యొక్క ఆలయమైన ఈ శరీరం యేసుక్రీస్తు వెలలేని రక్తము చేత కొనబడ్డ ఈ శరీరం యొక్క పరిశుద్ధతను, ఈ శరీరం యొక్క సమగ్రతను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. అప్పుడే నీ యొక్క రక్షణ సాక్ష్యం పరలోకములో చెల్లుతుంది. ఇంతటితోటి ఈ యొక్క జానభాగం ముగిస్తుంది. వచ్చే వీడియో మీతో మాట్లాడేంత వరకు మీరందరూ కూడా స్టే బ్లెస్డ్, బీ బ్లెస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్.